ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం ప్రకటించింది. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వెయ్యాలనే పాత ప్రణాళికను రద్దు చేసి దానికి బదులుగా 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ నిర్మించాలని నిర్ణయించింది. అంటే ఈ ప్రాంతంలోని హరిత వనాలు, జీవ వైవిధ్యం కాపాడబడతాయని అర్థం. కానీ ఇది నిజంగా సాధ్యమవుతుందా? ఈ ప్రాంతంలోని 400 ఎకరాల భూమి చుట్టూ గత కొన్ని రోజులుగా చాలా వివాదం నడిచింది. హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణవేత్తలు ఈ భూమిని కాపాడాలని ఆందోళన చేశారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో చెట్లు నరికివేత, జంతువుల ఆవాసాలకు హాని జరిగిందని వారి ఆరోపణ. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని చెట్ల నరికివేతను ఆపమని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఏంటంటే కేవలం 400 ఎకరాలే కాదు, యూనివర్సిటీకి చెందిన 1600 ఎకరాలు కూడా కలిపి మొత్తం 2000 ఎకరాల్లో ఒక భారీ ఎకో పార్క్ నిర్మాణం. ఈ ప్లాన్ ప్రకారం యూనివర్సిటీలోని ఫ్యూచర్ సిటీకి తరలించి అక్కడ కొత్త క్యాంపస్ కోసం 100 ఎకరాలు, 1000 కోట్ల పెట్టుబడిస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ ఎకో పార్క్ ప్రపంచంలోని అతిపెద్ద ఎకో పార్కుల్లో ఒకటిగా నిలవనుందని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నే తలెత్తుతోంది. ఇది నిజంగా నిజమవుతుందా? విద్యార్థులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ 1600 ఎకరాలకు బదులు 100 ఎకరాలు అనేది న్యాయమైన ఒప్పందం కాదంటున్నారు. అంతేకాదు, ఈ ప్రాంతంలోని పికాక్లు, డీర్లు, ఇతర వన్య ప్రాణుల భవిష్యత్ ఏంటి? ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా అమలు చేస్తుంది అనేది కీలకం. ఏప్రిల్ 5, 2025 నాటికి ఈ ప్రాజెక్టు గురించి ఇంకా స్పష్టత అయితే రాలేదు. ప్రభుత్వం ఈ ఎకో పార్కును నిజంగా నిర్మిస్తే హైదరాబాద్ కు ఒక పచ్చని ఊపిరితిత్తులు లభిస్తాయి. కానీ అమలులో ఆటంకాలు ఎదురైతే ఇది కేవలం ప్రకటనగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయం ఏంటో మరి కామెంట్స్ లో తెలియజేయండి.